ఫ్రీడమ్ ఫైటర్స్ అంట పహల్గామ్ అటాక్ చేసిన వాళ్ళు బుర్రు ఉండాలి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా సివిలియన్స్ని అమాయకులను చంపుతారా? అసలు వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే హిందూ అవ్వడమే వాళ్ళు చేసిన పాపమా? గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అని సీరియస్గా ఆర్డర్స్ పాస్ చేసింది. ఒక్క ఉగ్రవాదిని కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి పహల్గామ్ అటాక్ రీసెంట్గా జరిగిన ఈ దుర్ఘటన భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఎంతో డిస్టర్బ్ చేసింది. సుమారుగా భారతదేశంలో ఇప్పటి వరకు 122 ఉగ్రవాద దాడులు జరిగాయి. అందులో సుమారుగా 3500 మంది చనిపోయారు. కానీ వీటన్నిటికంటే ఇప్పుడు జరిగిన అటాక్ చాలా భిన్నమైంది, చాలా ఘోరమైంది. పహల్గామ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక చిన్న ఊరు. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వెకేషన్ స్పాట్స్ ఇది. అండ్ ఈ ప్రదేశానికి మన ఇండియా నుండి ఎన్నో వేల కుటుంబాలు ప్రతి సంవత్సరం వెళ్తూ వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం అలానే వెళ్ళిన కుటుంబాలకు పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు అక్కడికి వెళ్ళిన వారిలో 26 మందిని అతి క్రూరంగా చంపారు. అండ్ అది కూడా వాళ్ళు హిందూసా ముస్లిమ్సా అని చెక్ చేసి మరీ చంపారు. చెక్ చేయడానికి వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? వాళ్ళ ప్యాంట్స్ తీసి చెక్ చేసి వీళ్ళు హిందువా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని ఫైనల్గా హిందూ అయితేనే చంపేశారు. అసలు వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే హిందూ అవ్వడమే వాళ్ళు చేసిన పాపమా? లేదంటే కాశ్మీర్ మన ప్రాంతము, అక్కడికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దాము అని అనుకోవడం వాళ్ళు చేసిన పాపమా? ఆ టూరిస్టులలో ఆడవాళ్ళు వాళ్ళ ప్రియమైన వారిని కోల్పోయి ఏడుస్తుంటే ఆ ఉగ్రవాదులు పోయి మీ మోడీకి చెప్పుకోపో అని చెప్పి బహిరంగంగా ఛాలెంజ్ చేశారు. అండ్ అసలు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిసారి ఫాస్ట్ నుంచి చూసుకుంటే ప్రతిసారి వీళ్ళు వచ్చి అటాక్ చేయడం, ఒక ఉరి అటాక్, ఒక పుల్వామా అటాక్, ఒక 26/11 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మన దేశం ఉగ్రవాదుల వల్ల కోల్పోయినవి చాలా ఉన్నాయి. మనం ఎంతో కోల్పోయాం, సోల్జర్స్ని కోల్పోయాం, మన ప్రజల్ని కోల్పోయాం, ఎంతో డెవలప్మెంట్ వైజ్గా కూడా మనం వెనక్కి పోయాము. వీటన్నిటి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ జరగగానే మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేదంటే మన థింగ్స్ అంటే మన డెవలప్మెంట్ కానీ మన ప్లాన్స్ మన స్ట్రాటజీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా? ఇన్ని రోజులు ఎన్ని జరిగినా ఓపికగా ఉన్నాం, కానీ ఇకపై అలా కాదు అని చెప్పి మన గవర్నమెంట్ స్పష్టం చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే బీహార్లో మోడీ గారు స్పీచ్ ఇస్తుండగా పహల్గామ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడారు. I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. వారన్నది ఏంటంటే ప్రపంచంలో ఈ దుర్ఘటనకు రెస్పాన్సిబుల్ అయిన ప్రతి ఒక్క ఉగ్రవాదిని ఇండియా ట్రాక్ చేస్తుంది, ఇండియా ఐడెంటిఫై చేస్తుంది అండ్ వాళ్ళకి శిక్ష పడేలా చూస్తుంది. అండ్ ఒక్క ఉగ్రవాదిని కానీ ఉగ్రవాదుల వెనకాల వాళ్ళని బ్యాక్ చేసే సంస్థలు కానీ లేదా కంట్రీ కానీ అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ అని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है. हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं. మోడీ గారు ఇది బహిరంగంగా అన్ని దేశాలకు తెలిసేలాగా పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తం 6 4 ఉగ్రవాదులు పాకిస్తాన్ అని కన్ఫర్మ్ అయింది. అయినా ఇది ఓపెన్ సీక్రెటే కదా, పాకిస్తాన్ ఆర్మీ ఇంకా ఉగ్రవాదులు కలిసి పనిచేస్తారని. పాకిస్తాన్ గవర్నమెంటే వాళ్ళని పోషిస్తుంది. ఇది మన దేశంలోనే కాదు, వరల్డ్లో అందరికీ తెలుసు. హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగినాడు. వి బోత్ డింట్ రెస్పాండ్ ఎనీథింగ్. దెన్ ఇమ్మీడియట్లీ ఐ హర్డ్ ద షాట్. ఆ షాట్ వినిపిస్తే ఆ షాట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. ఇవన్నీ చూసాక నాకైతే రగిలిపోతుంది. మన దేశంలోనే ఉంటూ యాంటీ నేషనల్ సో కాల్డ్ సెక్యులర్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారో చూడాలని ఉంది. హిందూస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే ఈ సెక్యులర్స్ బయటకు వస్తారు, స్టార్ట్ చేస్తారు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే అక్కడ కాశ్మీర్లో చంపుతున్నారా అంటే ఇది కూడా యాంటీ సెక్యులరిజమేనా? ఇక్కడ మాట్లాడేది పాకిస్తాన్ ఇస్లాం గురించి, ఇండియన్ ముస్లిమ్స్ గురించి కాదు. అయినా హిందూస్ ఎప్పుడు ముస్లింని ఒక్క మాట కూడా లేదు. అలాంటిది పాకిస్తాన్ ఎందుకు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుంది? అపోజ్ చేయాలి కదా. ఇక్కడ ఎన్నో దేశాలు మనకు జరిగిన అన్యాయంని ఓపెన్గా ఉగ్రవాదులు హిందూస్కి అన్యాయం జరిగింది అని నిర్భయంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ యాంటీ నేషనలిస్ట్ మాత్రం ఎప్పుడు భారతదేశాన్ని విడగొడదామా అని ట్రై చేస్తున్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అంట పహల్గామ్ అటాక్ చేసిన వాళ్ళు బుర్రు ఉండాలి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా సివిలియన్స్ని అమాయకులను చంపుతారా? అది కూడా హిందూసా కాదా అని చెక్ చేసి ఇలాంటి యాంటీ నేషనల్ అందరినీ తరిమి కొట్టాలి. అండ్ ఐఎమ్ షూర్ మోడీ గారు విల్ డూ దట్. తులసి గబ్బార్డ్, అమెరికన్ పొలిటీషియన్ అండ్ మిలిటరీ ఆఫీసర్, తన ట్వీట్ చూస్తే చాలా స్పష్టంగా వాడింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు హిందూస్కి అన్యాయం జరిగింది. అలాగే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి ట్వీట్ చూస్తే కూడా చాలా క్లియర్గా అర్థమైంది ఇండియాకి తన సపోర్ట్ ఉంది అని చెప్పి. ట్రంప్ గారు కూడా చాలా క్లియర్గా ఇండియాకి అన్యాయం జరిగింది, హిందూస్కి అన్యాయం జరిగింది అన్నట్టుగా మాట్లాడారు.
అయినా డొనాల్డ్ ట్రంప్ గారి గురించి తెలిసిందే, చాలా అగెయిన్స్ట్ తను. ఇలా చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులే అని అందరికీ తెలుసు, కానీ పాకిస్తాన్ ఆఫీషియల్స్ మాత్రం దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. అయితే షాకింగ్ న్యూస్ పాకిస్తాన్ వాళ్ళకి. షాకింగ్ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ ఘటనకి పాకిస్తాన్కి సంబంధం ఉంది, చేయించింది పాకిస్తానే అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు. అండ్ 3 decades అనగా 30 సంవత్సరాల నుంచి ఉగ్రవాదులను పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది అని కూడా ఒప్పుకున్నారు. Well, we have been doing this dirty work for United States for about 3 decades, and West, including Britain. ఇవన్నీ పోతే మన గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్స్ ఏంటి అనేది చూడాలి. పహల్గామ్ అటాక్ కి రెస్పాన్సిబుల్ అయిన ఉగ్రవాదుల స్కెచెస్ ని తీసి రిలీజ్ చేసి వీళ్ళని పట్టించిన వారికి 20 లక్షల రివార్డ్ ని ప్రకటించింది. మన మాజీ ఫారెన్ సెక్రటరీ కమల్ సిబ్బల్ గారు పెట్టిన ట్వీట్ ఇది. మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తే వారు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఎన్నో డెకేడ్స్ గా ఉన్న ఇండస్ వ్యాలీ ట్రీటీని తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఇన్ఫాక్ట్ ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికి రెస్పాండ్ అయ్యి ఒక కమిటీని ఫామ్ చేసింది. అండ్ ఈ కమిటీలో మోడీ గారు, జయశంకర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అజిత్ దోవల్ గారు ఉన్నారు. అయితే ఈ కమిటీ ఈ ట్రీటీని రద్దు చేయాలని డిసైడ్ చేశారు. జాగ్రత్తగా వినండి, ఈ ట్రీటీ ఇప్పటిది కాదు, నెహ్రూ టైం అప్పటిది. అప్పుడు ఇండియా పాకిస్తాన్ బాయి వాళ్ళకి మనం సహాయం చేయాలి అని మంచితనంతో సైన్ చేసిన ట్రీటీ ఇది. ఈ ట్రీటీ భాగంగా ఆ పైన చూస్తున్న 6 rivers నుంచి వాటర్ పాకిస్తాన్కి వెళ్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాటర్ ఎంతవరకు ఆపేస్తారు అనేది ఇంకా తెలియదు. జేఎల్ఎం రివర్ వాటర్ ని ఇన్ని డేస్ ఆపి నిన్న సడన్ గా వదిలేశారు. దీనివల్ల పాకిస్తాన్లో ఫ్లడ్స్ కూడా వచ్చాయి. ఇన్ని ఇయర్స్ పాకిస్తాన్ వీళ్ళని ఏం చేసినా భరిస్తారు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారు, పీస్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అని అనుకుంది. కానీ ఇకపై అలా జరిగేదే లేదు అని స్పష్టంగా చూపిస్తుంది మన గవర్నమెంట్. మనం ఎంత ఓపికగా ఉంటే అంత రెచ్చిపోతారు వీళ్ళు, ఇంకా భరించేది లేదు, ఇదంతా ఒకేసారి ఎండ్ చేసేయాలి. ఏంటి వాటర్ ఒకటి ఆపేసిందా మన గవర్నమెంట్ అంటే డిప్లొమాటిక్ గా ఏమన్నా హ్యాండిల్ చేద్దాం అనుకుంటుందా అని టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇంకో సైడ్ మిలిటరీ ట్రూప్స్ తో ఆపరేషన్ టిక్కా అని యాక్టివేట్ చేసింది ఆల్రెడీ. అయితే ఇంకో సైడ్ పాకిస్తానీ హైర్ ఆఫీషియల్స్ ఇండియాలో ఉండడానికి సార్క్ అనే వీసా ఉండాలి. సో ఈ వీసాని రద్దు చేసేసి 48 hours టైం ఇచ్చి గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అని సీరియస్ గా ఆర్డర్స్ పాస్ చేసింది. అండ్ వాళ్ళ కంట్రీలో అంటే పాకిస్తాన్ లో ఎంబసీ వాళ్ళు కానీ మన హైయర్ ఆఫీషియల్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళని కూడా తిరిగి రిటర్న్ ఇండియాకి వచ్చేయమని చెప్పేసింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇంకా మాట్లాడుకోవడం లేవు, గట్టిగా కొట్టడమే అని చెప్పి హింట్ ఇస్తుంది మన గవర్నమెంట్. పహల్గామ్ అటాక్లో వాళ్ళ డియర్ వన్స్ని కోల్పోయిన వాళ్ళు ఉగ్రవాదులు హిందూసా కాదని చెక్ చేసి చంపారని చెప్పారు. అయినా కానీ కొంతమంది బుర్రలేని వాళ్ళు మిలిటెంట్స్ అంటూ గన్మెన్ అంటూ చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు. వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వల్లే ఇది జరుగుతుందని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్స్ అని మాట్లాడుతున్నారు. అసలు ఇండియన్ ముస్లిమ్స్కి ప్రాబ్లం లేనిది వాళ్ళకేంటి ప్రాబ్లం? ఇలా లేనిపోనివి క్రియేట్ చేసి పాకిస్తాన్ వాళ్ళు మన మధ్యలో విభేదాలు సృష్టిస్తున్నారు. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక హ్యుమానిటీ లేదు, ఒక దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనే థాట్ లేదు. అక్కడ ఉండే వాళ్ళకు కూడా బుర్ర లేకుండా ఉగ్రవాద సంస్థలు ఉన్న వాళ్ళ మాటలకి హిప్నోటైజ్ అయిపోతున్నారు. వాళ్ళ జీవిత లక్ష్యమే ఇండియాని ధ్వంసం చేయాలన్నట్టుగా బతుకుతున్నారు. అసలు ఇలాంటి చీడపురుగులను ఏం చేయాలి? మన గవర్నమెంట్ తలుచుకుంటే నలిపి పడేయచ్చు పాకిస్తాన్ని, కానీ వరల్డ్ పీస్ అంటూ ఎప్పుడు మనము రూల్స్ని పాటిస్తూ వచ్చాము. కానీ మన సైన్యానికి చాలా చిన్న పని వాళ్ళ దేశాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి. కొన్ని డికేడ్స్ బ్యాక్ కాశ్మీర్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసినప్పుడు కూడా మన చేతుల్ని కట్టేశారు. కానీ మనం కూడా వరల్డ్ పీస్ అంటూ సైలెంట్గా ఉన్నాం. అప్పుడు కూడా పెద్ద విషయం కాదు వాళ్ళని అటాక్ చేయడం. యుఎన్ రూల్స్ అంటూ వరల్డ్ పీస్ అంటూ ఎప్పుడు కూడా మనము నియమాలు పాటిస్తూనే వచ్చాం. ఇంకా ఆ కేసు ఇంకా ఇప్పటికీ కోర్టులో నడుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇన్ని రోజులు కట్టేసిన చేతులను విడుచుకొని మన గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఆ 3500 మందికి న్యాయం జరిగేలా చేస్తుందని నమ్మకం వస్తుంది. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాం. అండ్ మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు వెంటనే రావాలంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలానే ఇన్ఫర్మేషన్ అందరికీ అందాలని కోరుకుంటున్నాం. దానికి మీరు ప్లీజ్ ఈ వీడియోని మీ డియర్ వన్స్తో షేర్ చేయండి. ఆనెస్ట్గా మాట్లాడితే ఎస్ మన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, అది మాత్రం కరెక్టే. అండ్ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఒక ఘటన జరగకుండా చూసుకోవాల్సింది. ఇవన్నీ మనం గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి, పక్కా చేయాలి. బట్ ఇది సమయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా బయట నుండి మన మీద విషం చిమ్మే పాకిస్తానీ అఫీషియల్స్ నుండి ఇండియాలోనే ఉంటూ సెక్యులర్ అనుకుంటూ డబుల్ గేమ్ ఆడతారు చూడండి. అండ్ ఇండియాని ఎప్పుడు విడగొట్టాలా అని ప్రయత్నిస్తుంటారు చూడండి. అలాంటి పొలిటీషియన్స్ కూడా దాటుకొని పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలి. అటాక్ అయిన తర్వాత మన కాశ్మీర్ ఎంపీ ఇంజనీర్ రషీద్ గారు కాశ్మీర్కి విజిటర్స్ రావడం అవసరమా అన్నట్టుగా మాట్లాడారు. అసలు కాశ్మీర్ మనకు కాదా? అంటే మన ప్లేస్ కి మనం విజిట్ చేయొద్దా? అంటే విజిటర్ ఏంటి అసలు? అది మన ప్లేస్, మన ఓన్ ప్లేస్ ని విజిటర్ అని ఎలా అనగలుగుతున్నారు? బయట దేశాల లీడర్సే నిర్భయంగా హిందూస్ కి అన్యాయం జరిగింది, అసలు ఇది టాలరేట్ చేయదగ్గ విషయమే కాదు అన్నట్టుగా మాట్లాడుతుంటే మన లీడర్స్ ఏమో డిప్లొమాటిక్ గా ఎలాంటి పదాలు వాడుతున్నారంటే అసలు ఇదొక ఉగ్రవాద చర్యనే కాదు అన్నట్టు అలాంటి పదాలు వాడుతూ చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి మనమంతా గవర్నమెంట్ కి సపోర్ట్ చేసి పహల్గామ్ దుర్ఘటనకి రివెంజ్ తీసుకోవాలి. పాకిస్తాన్కి కోల్పోవడానికి ఏం లేదు అక్కడ, కానీ మనం అలా కాదు. ఎప్పుడు వీక్ టైమ్స్ చూసి అటాక్ చేద్దామా, ఇదే వాళ్ళ థాట్స్. ఎప్పుడు అదొక ఫెయిల్డ్ కంట్రీ.
అసలు మన హిందూస్ ఏం చేశారు పాకిస్తాన్కి? అంటే పాకిస్తాన్ టార్గెట్ ఇండియన్స్ కాదా, ఓన్లీ హిందూసేనా? ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన గవర్నమెంట్ ఒక సైడ్ మన కంట్రీని డెవలప్మెంట్ చేద్దామని, ఎక్స్టర్నల్ రిలేషన్స్ని పెంచుదామని, రూపీ వాల్యూ, జీడిపి వాల్యూ పెంచుదామని పాటుపడుతుంటే ఇలాంటి గుంటనక్కల వల్ల మనం ఎంతో టైం లాస్ అవుతున్నాం. ఇది టైమా చెప్పండి అసలు యుద్ధానికి వీటన్నిటికీ? కానీ మనల్ని ఎప్పుడు వెనక్కి లాగుదామని చూస్తుంది పాకిస్తాన్. ఇక చాలు, ఖబర్దార్, ఇక ఓపిక పట్టే క్వశ్చనే లేదు. ఇప్పటివరకు చరిత్రలో ఇండియన్స్ పాకిస్తాన్ పైన అటాక్ చేసిన చరిత్రలో లేదు. కానీ ఇప్పుడు అలా ఉండదు. ఇంకా ఎన్నో సంవత్సరాలుగా మన సహనాన్ని టెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇంకా ఆ సాచురేషన్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు అన్ని కంట్రీస్కి అర్థమైంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే బురదలో రాలేసినట్టే. యుఎస్, రష్యా, ఇజ్రాయెల్ వీళ్ళందరూ మనకే సపోర్టివ్గా ఉన్నారు. చైనా, కెనడా, ఇరాన్ వీళ్ళందరూ ఇంకా పాకిస్తాన్నే బ్యాక్ చేస్తున్నట్టున్నారు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి దాన్ని కరెక్ట్ చేయండి. ఎందుకంటే మీ తర్వాత వచ్చే వాళ్ళకి అది హెల్ప్ అవుద్ది. అండ్ మాకు కూడా, మేము కూడా నేర్చుకుంటున్నాం. వీఆర్ ఆల్సో లైక్ యూ. ఈ వీడియోలో ఇక్కడి వరకు వచ్చారంటే మీకు ఈ వీడియో చాలా నచ్చిందని అర్థం. అండ్ ఇందులో ఇన్ఫర్మేషన్ కూడా చాలా వాల్యూ ఇస్తుందని అర్థం. సో ఇదే మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. విల్ బీ రెస్పాన్సిబుల్ అండ్ మీ ముందుకు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా తీసుకురావడానికి ట్రై చేస్తాం. మీకు మా నుండి ఎలాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆ వీడియోస్ని మేము మీ ముందుకు తీసుకురావడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తాం. స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.